ఎక్కువ సాల్ట్ ఫుడ్ ఎవరైతే తీసుకుంటుంటారో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది కాబట్టి అక్కడ ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది మన బాడీ లోపల సెల్స్ మధ్య గ్యాప్లు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఆ గ్యాప్స్ లోకి వాటర్ వెళ్ళిపోయి అక్కడ స్టక్ అయిపోతుంది అనమాట, రిటెన్షన్ అయిపోతుంటుంది. దానివల్ల డే బై డే మన బాడీ లోపల వాటర్ పర్సెంటేజ్ పెరిగిపోయి మనకి కాళ్ళు అన్ని కూడా ఉబ్బిపోతూ ఉంటాయి అనమాట. ఆ డిసీజ్ ఏమంటారంటే ఎడీమా అంటారు. డిసీజ్ ఏమంటారంటే ఎడీమా. ఓకేనా? ఆ డిసీజ్ ఏమంటారంటే ఎడీమా డిసీజ్ అంటారు అనమాట. ఎడీమా డిసీజ్ అంటారు. అట్లానే నెక్స్ట్ ఆస్మాస్ వల్ల మెయిన్ అడ్వాన్స్ ఏంటంటే మనం ఏదైనా ఫుడ్ ఐటమ్ మనం స్టోర్ చేయాలనుకున్నప్పుడు, నిల్వ చేయాలనుకున్నప్పుడు జనరల్ గా దానిపైన సాల్ట్ కానీ లేదా షుగర్ కానీ వేసి స్టోర్ చేస్తుంటారు. ఇవేం చేస్తుంటే బ్యాక్టీరియా దానిపై వాలినప్పుడు, ఆ మెటీరియల్ పైన వాలినప్పుడు దానిపైన సాల్ట్ ఉంది కదా, ఆ సాల్ట్ ఏం చేస్తుంది అంటే బ్యాక్టీరియా లోపల ఉన్న వాటర్ అంతటిని కూడా పీల్చుకుంటుంది అనమాట. దానివల్ల బ్యాక్టీరియా అంతా కూడా షింక్ అయిపోయి కొలాప్స్ అయిపోతుంది, బ్యాక్టీరియా చనిపోతుంటాయి అనమాట. అందుకని ఈ ఫుడ్ పైన మనం సాల్ట్ నిల్వ అంటే జనరల్గా నాన్ వెజ్ ఐటమ్స్ చూడండి, మనకి ఇవాళ కొన్ని రేపు తినాలంటే ఏం చేస్తాం, ఉప్పు కలిపేసి దాంట్లో నిలబెడతారు. ఆ ఉప్పు కలిపినప్పుడు ఏమైందంటారు మనకి ఆ సాల్ట్ కాంటెంట్ పైన బ్యాక్టీరియా అనేది డిపాజిట్ అయినప్పుడు ఆ బాడీ లోపల వాటర్ అంతటిని కూడా సాల్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. చేసుకున్నప్పుడు ఏమైందంటే ఆ బ్యాక్టీరియా అంతా కూడా మనం షింక్ అయిపోయి కొలాప్స్ అయిపోతుంటాం. అందుకని ఫుడ్ ని స్టోరేజ్ చేసినప్పుడు సోడియం క్లోరైడ్ కలిపి స్టోర్ చేస్తుంటాం. ఇది మనకి ఆస్మాటిక్ ప్రెషర్ సంబంధించి బేసిక్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది మిగతా కాలిగేటివ్ ప్రాపర్టీస్ తో పోలిస్తే మోస్ట్ అడ్వాంటేజ్ మెథడ్ అనమాట. ఆస్మాటిక్ ప్రెషర్ ఇస్ most advantage method to measure the molecular weight of a solute when compared to elevation in the boiling point, depression in the freezing point and relative lowering of vapor pressure. అది మెయిన్ టాపిక్ అన్నమాట. దానికి కారణం ఏంటంటే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ లో కానీ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ లో కానీ మొలారిటీ ఉంటుంది. మొలారిటీ బేసిస్ కడుతుంటాం, కానీ ఇక్కడ మొలారిటీ బేసిస్ కడతాం, క్యాపిటల్ ఎం, అక్కడ స్మాల్ ఎం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆస్మాటిక్ ప్రెషర్ అనేది దేనికి అడ్వాంటేజ్ అంటే ఏ సబ్స్టెన్స్ అయితే సాల్వెంట్ లో తక్కువ డిజాల్వ్ అవుతుందో, లెస్ సాల్యుబుల్ సబ్స్టెన్స్ ఆర్ హై మాలిక్యులర్ వెయిట్ అంటే పాలిమర్స్ కానీ ప్రోటీన్స్ కానీ, ఎస్పెషల్లీ పాలిమర్స్ కానీ ప్రోటీన్స్ కానీ, లేదా లెస్ సాల్యుబుల్ సోలిడ్స్ ఇట్లాంటివి ఇచ్చినప్పుడు వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్ ని మనం మెజర్ చేయడానికి ఆస్మాటిక్ ప్రెషర్ అనేది అడ్వాంటేజ్ మెథడ్ అనమాట. ఓకే, అడ్వాంటేజ్ మెథడ్. మరి ఒక సొల్యూటెక్ ఆస్మాటిక్ ప్రెషర్ ని మెజర్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే మెథడ్స్ ఏంటంటే బర్క్లీ-హార్ట్లీ మెథడ్, ఇంకోటి పిఫర్స్ మెథడ్. ఇవి మనకి సిలబస్ లో ఎవరు జస్ట్ పేర్లు గుర్తుపెట్టుకోండి. బర్క్లీ-హార్ట్లీ మెథడ్, ఇంకోటేమో పిఫర్స్ మెథడ్ అన్నమాట కదా. ఒక సొల్యూషన్ యొక్క ఆస్మాటిక్ ప్రెషర్ మనం మెజర్ చేయడానికి బర్క్లీ-హార్ట్లీ మెథడ్స్ కానీ లేదా పిఫర్ మెథడ్ కానీ యూజ్ చేస్తాం అనమాట. ఇది జస్ట్ మీకు ఆస్మాటిక్ ప్రెషర్ సంబంధించి. ఇంకోటి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్, ఇది నోట్ చేసుకోండి, రిలేషన్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ రిలేషన్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అండి. రిలేషన్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. ఒక రెండు డెరివేషన్స్ నేను చెప్తాను, మిగతా డెరివేషన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? దీనికి మధ్య రిలేషన్స్ అంటే ఒకటి పై అండ్ ఆర్ఎల్విపి ఒకటి. నెక్స్ట్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ డెల్టా టీబీ, ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అండ్ ఆర్ఎల్విపి అండ్ డెల్టా టీబీ, అలాగే ఆర్ఎల్విపి అండ్ డెల్టా టిఎఫ్. నేను ప్రాబ్లమ్స్ లో మనకి ఇంటర్నల్ రిలేషన్స్ అడిగాడు అనుకుని ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఒక 2 రిలేషన్స్ చేద్దాం, మిగతాని సేమ్ ఇంకానే ఫాలో అవుతాయి అన్నమాట. ఓకేనా? అలాగే ఆర్ఎల్విపి డెల్టా టీబీ, అలానే ఆర్ఎల్విపి డెల్టా టిఎఫ్ ఇంటర్నల్ రిలేషన్స్ అన్నమాట. సో రిలేషన్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్, ఇంటర్నల్ రిలేషన్ బిట్వీన్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అన్నమాట. So first one, relation between osmotic pressure
and relative lowering of vapor pressure. Okay, relation between osmotic pressure and relative lowering of vapor pressure. Osmotic pressure and relative lowering of vapor pressure, RLVP. ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ అంటే మనకి పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ కదా, పై ఈజ్ ఈక్వల్ టు సిఆర్టీ. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి పై ఈజ్ ఈక్వల్ టు N2RT బై వి. N2RT బై వి, పై ఈజ్ ఈక్వల్ టు N2RT బై వి. మరి రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ అంటే P0 మైనస్ PS బై P0 మైనస్ PS బై P0 ఈజ్ ఈక్వల్ టు X2, దట్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1, that equal to A by M into W by B. ఇన్ని ఫార్ములాస్ ఉంటాయి మనకి. N2 by N1 is equal to A by M into, ఇది మోల్ ఫ్రాక్షన్ కి, నెంబర్ ఆఫ్ మోల్స్ కి, వెయిట్ అండ్ మాలిక్యులర్ వెయిట్స్. సో మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకుందాం. అంటే ఏమవుతుంది అక్కడ P0 మైనస్ PS బై P0 మైనస్ PS బై P0 is equal to N2 by N1 తీసుకుందాం. N2 by N1. దీని నుంచి నేను N2 క్యాలిక్యులేట్ చేస్తాను. దాని నుంచి మనకి N2 ఏమవుతుంది, N2 ఈజ్ ఈక్వల్ టు P0 మైనస్ PS డివైడెడ్ బై P0 మైనస్ PS బై P0 మైనస్ PS బై P0 ఇంటూ P0 మైనస్ PS P0 ఇంటూ N1 అని రాసుకోవచ్చు మనం కదా, N1 అని రాసుకోవచ్చు కదా. P0 మైనస్ PS బై P0 ఈజ్ ఈక్వల్ టు N1, N2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు N2 తీసుకొచ్చి దీంట్లో రీప్లేస్ చేసామనుకోండి, బట్ పై ఈజ్ ఈక్వల్ టు ఏముంది, బట్ phi is equal to N2 into RT by V. That is equal to N2 అంటే మనకి P0 minus PS divided by P0 into N1 into RT divided by V. Okay, divided by V. But N1 is equal to number of moles of solvent, number of moles of solvent అనుకుందాం, number of moles of solvent, that is equal to N1 is equal to W1 by M1 అని రాసుకోవచ్చు కదా, W1 by M1. Therefore pi is equal to P0 minus PS divided by P0 into W1 into RT divided by ఏమనుకోవచ్చు, M1 into V అని రాసుకోవచ్చు, M1 into V. But weight by volume is equal to ఏమొచ్చు, weight by volume is equal to density అన్నమాట. Therefore pi is equal to P0 minus PS by P0 into DRT divided by M1. దాని నుంచి pi into M1 అని రాసుకోవచ్చా, that implies pi into M1 is equal to P0 minus PS by P0 into DRT. ఇది రిలేషన్, ఆస్మాటిక్ ప్రెషర్ కి రిలేటివ్ రోలింగ్ రిలేషన్ మనకి నోట్ చేసుకోండి. So pi into M1 is equal to P0 minus PS by P0 into DRT. P0 minus PS by P0 into DRT. So osmotic pressure ki next RLVP relation. So pi into M1 is equal, where M1 is equal to molecular weight of solvent. ఇక్కడ weight by volume అంటే density అన్నమాట, ఓకేనా. W by V, weight by volume అంటే density రాస్తున్నాం. సో P0 minus PS by P0 into DRT by M1 అవుతుంది. సో pi is equal to P0 minus PS into DRT by M1. దాని నుంచి pi into M1 is equal to P0 minus PS by P0 into DRT. అంటే మనకి ఫార్ములా ఇంపార్టెంట్, మనకి ఆస్మాటిక్ ప్రెషర్ ఇచ్చి ఆర్ఎల్విపి కట్టమన్నా దీన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేద్దాం, తర్వాత మీద మీరు చెక్ చేసుకోండి, మిగతా 3 రిలేషన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ రిలేషన్ ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ ఎలివేషన్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ రిలేషన్ ఆస్మాటిక్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ ద బాయిలింగ్ పాయింట్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ పై అండ్ డెల్టా టీబీ, ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డెల్టా టీబీ. అరే మళ్ళీ సిలబస్ లో చెప్పించడానికి మ్యాక్సిమం చూసుకోండి. ఎవరైనా ఆప్షన్ అయితే మన వాళ్ళందరినీ క్లాసెస్ కట్టినామని చెప్పండి. జనరల్ గా ఫస్ట్ లో అనుకున్నారు ఏంటంటే ఒకవేళ కాలేజెస్ అనేవి తొందరగా స్టార్ట్ అయితే చెప్పించేవారు, మరి ఇప్పుడు ఎప్పుడైనా ఇంకా తెలియట్లేదు కదా, సో అందుకని లాస్ అయిపోతుంది. మీరు సెకండ్ ఇయర్ కదా, ప్లస్ ఎగ్జామ్స్ ఏది కూడా పోస్ట్ పోన్ చేయడం గుర్తుపెట్టుకోండి. మనం ఏమనుకుంటాం అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ లేట్ అయింది కాబట్టి ఎగ్జామ్ అనేది మార్చ్, ఏప్రిల్, మేకి వెళ్తుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ ఉద్దేశం ఎలా ఉందంటే మార్చిలోనే కండక్ట్ చేస్తున్నట్టు ప్లాన్ చేస్తున్నారు. అంటే సిలబస్ తగ్గించింది, అందుకే 30% సిలబస్ తగ్గించింది. ఓన్లీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కాదు, మీకు ఎలా అంటే డిస్క్రిప్టివ్ మోడ్ లో ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, దాని మీద పెద్ద ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి తగ్గిస్తారు. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది అలా రెగ్యులర్ షెడ్యూల్ జరిపేస్తారు. ఎందుకంటే ఇప్పటికే చాలా డ్యామేజ్ అయిపోయింది ఎడ్యుకేషన్ లో. జేఈ మెయిన్స్ ఇంతవరకు అసలు ఎగ్జామ్ కండక్ట్ చేయలేదు. అవన్నీ కూడా ఏంటంటే అడ్మిషన్స్ మీద ఎఫెక్ట్ అయిపోతుంది. కాలేజెస్ అన్ని కూడా మరి ఈ ఐఐటీలు, ఎన్ఐటీలు ఫిల్ అవ్వాలి కదా, సో ఆటోమేటిక్ ఏమైందంటే ఒక ఇయర్ డ్యామేజ్ జరిగిందంటే అందుకే మీకు జీరో అకాడమిక్ చేయట్లేదు. అందుకే చాలా మంది మొదట్లో ఏమనుకున్నారంటే జీరో అకాడమిక్ చేస్తారు కదా అనుకుంటున్నారు. అది నిజంగా చేసేవాళ్ళే. చిన్నపిల్లలకి అయితే పర్లా, ఆ 5th క్లాస్ లోపల అనుకుంటారు, వాళ్ళకి ఎప్పుడైనా పర్లేదు, అవసరం ఒక సెక్షన్ ప్రమోట్ చేసుకోవచ్చు. అందుకే మనకి చూడండి, అబ్జర్వ్ చేయండి, ఆ డిగ్రీ ఫైనల్ ఇయర్ జనరల్ ఏమనుకున్నారంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ 10th క్లాస్ ప్రమోట్ చేసినట్టుగానే డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా అవుట్ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ని ప్రమోట్ చేస్తారు అనుకున్నారు. కానీ దానివల్ల ఏమవుతుందంటే మనం బాగానే ఫస్ట్ పర్లేదు, గొడవలేదు, ఎగ్జామ్ రాయక్కలేదు అనుకుంటాం. కానీ ఫ్యూచర్ లో మనకి సర్టిఫికేట్ మీద వాల్యూ ఉండదు. ఇప్పుడు 10th క్లాస్ లో చూడండి, పాస్ అని ఇచ్చాడు, అక్కడ మెరిట్ తెలియదు, డిమెరిట్ తెలియదు, అటు పాస్, అటు టాపర్ తెలియదు, లేదా దగ్గర సెక్షన్ డివైడ్ చేసినప్పుడు కూడా చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందరూ కూర్చోబెట్టి దానివల్ల ఏమవుతుందంటే ఆ సరిగ్గా కూడా వినలేడు అనమాట. ఇన్ని చాలా ప్రాక్టికల్స్ ప్రాబ్లమ్ చాలా ఉంటాయి. అందుకేంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అకాడమిక్ ఇయర్ అనేది రన్ చేసేస్తారు మాక్సిమం. ఇప్పుడు మార్చ్ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ మార్చ్ లో మళ్ళీ ఏప్రిల్, మేలో పెట్టాడు అనుకోండి, మళ్ళీ అకాడమిక్ ఇయర్ అనేది మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నారు, ఎప్పుడు మొదలు పెట్టినా సరే ఎగ్జామినేషన్స్ అనేవి మార్చిలో కండక్ట్ చేస్తున్నారు. అంటే సిలబస్ తగ్గించడం, పేపర్ తగ్గించడం ఏది చేస్తారు. అందుకని మనకి అలా ఉందనుకోండి, ఈ అయిపోయిన సిలబస్ మీకు చెప్పారు, ఆల్మోస్ట్ మీకు సెకండ్ ఇయర్ మీకు ఆల్మోస్ట్ అన్ని అయిపోయినట్టు ఆల్రెడీ, గ్రూప్స్ అయిపోయింది అప్పుడే. మీకు అదృష్టం ఏంటంటే మెటలర్జీ లేదు, తీసేయడం అంటే మన సిలబస్ లో లేదు. మరి జేఈ మెయిన్ సిలబస్ లో ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఉంటుందో తెలియదు మనకు. ఇంకా ఆర్గానిక్ కూడా ఆల్మోస్ట్ ఫినాల్స్ వచ్చేసాను. ఇంకేమన్నా మీకు ఫినాల్స్ అయిపోయిందంటే ఇంకా ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ ఏమిన్స్ ఉంటుంది అంతే, లాస్ట్ వచ్చేసింది. ఇంకా అది ఒకటి మిగిలింది. అది ఎక్కడికి వచ్చారు మీకు ఏమన్నా సాలిడ్ స్టేట్, ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే క్లోజ్ చూసుకోండి. మీకు అప్పుడే కెమికల్ కైనెటిక్స్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ సొల్యూషన్స్ అయిపోతుంది, గ్రూప్స్ అన్ని అయిపోయాయి, డి బ్లాక్, ఎ బ్లాక్ ఉంది. ఆల్మోస్ట్ మీరు కూడా దాదాపుగా 60% సిలబస్ వచ్చేసారు అప్పుడే. ఇంత సిలబస్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పించాలంటే ఆ ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంటుంది, పాసిబుల్ కావచ్చు. ఒకవేళ చెప్పించినా కూడా చెప్పేవాళ్ళన్నట్టుగా పైపని చెప్పుకుని వెళ్ళిపోతారు. ఆ టైం పీరియడ్ తక్కువ ఉంటుంది మీకు. అది అందుకేంటంటే ఇప్పుడు జరిగే ఆన్లైన్ క్లాసెస్ మిస్ అవ్వద్దు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయ్యంటే చెప్పండి. లాస్ట్ సెషన్స్ అంటే పర్లా, మీ ఫస్ట్ సెక్షన్స్ కదా, C1, C2 అండ్ 3 స్టార్లు అంటే ఫస్ట్ సెక్షన్స్ అప్పుడు లాస్ అయిపోతారు కంపల్సరీ. మళ్ళీ ఇన్ఫర్మేషన్ చెప్పరు మీకు. అందుకే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఐడియా సొల్యూషన్ చెప్పేయచ్చు, ఇది అయిపోయిందండి. మామూలుగా రివిజన్ అనుకోండి, రివిజన్ కాబట్టి అయిపోవచ్చు. కానీ ఫస్ట్ టైం అనేది మీకు దీన్ని ఎస్కేప్ చేసామనుకో, తర్వాత మీకు చెప్పకపోతే కనుక టోటల్ లాస్ అయిపోతారు మీరు. అది ఇంక దాని మీద ఇన్ఫర్మేషన్స్ ఏమి ఉండవు. అందుకే మీకు కాల్గేట్ వాట్స్ మళ్ళీ హాస్పిటల్ మనకి చెప్పడం కాదు, అందుకే అనమాట ఈ రిలేషన్స్ అన్ని, ఓకేనా. అందుకని ఎవరైనా ఆప్షన్ అయితే కనుక రేపు తొందరగా రమ్మని క్లాసెస్కి వచ్చేమని చెప్పండి. మళ్ళీ చెప్పరు, సిలబస్ చెప్పరు. మ్యాక్సిమం మీరు రాసుకునేది కూడా శుభ్రంగా క్లాస్ లో రాసేసుకుంటారు, బెటర్. అది మళ్ళీ మీరు నోట్స్ పెట్టినా, చాలా మంది వాట్సాప్ లో పెట్టామనుకోండి, పెడితే ఏమైందంటే పెట్టిన తర్వాత దాదాపు ఒక 20 ఎన్నో మళ్ళీ మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు అనుకోండి, ఈ ఎక్కడదో చూసుకోండి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ డైరెక్ట్ అది ఒకటే కనపడుతుందని మేము చూసుకుంటాం, అది వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 10-15 మెసేజ్లు వచ్చినాయి అనుకోండి, మాకు ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, అందుకని ఏంటంటే మీకు నోట్స్ కూడా ఇలా డెరివేషన్స్ ఉన్నప్పుడు కానీ మెయిన్ పాయింట్స్ కానీ నోట్ చేసుకోండి, ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ ఏమో చూడండి, ఇది ఒకటి చెప్పిన తర్వాత ఐడియాకి వెళ్ళిపోదాం. పై అండ్ డెల్టా టీపీ అన్నమాట. ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డెల్టా టీబీ, ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డెల్టా టీబీ అన్నమాట.
ఆస్మాటిక్ ప్రెషర్ అండ్ డెల్టా టీ పేరు మనకి రిలేషన్స్. ఇప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ అనేది రాసాం కదా మనకి, పై ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ ఫార్ములా N2RT/V, N2RT/V. మరి డెల్టా టీబీ అంటే ఎలివేషన్ ద బాయిలింగ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ ఇంటూ మొలాలిటీ కదా, ఇంటూ ఎం కదా మనకి, అది మొలాలిటీ ఎం. ఓకేనా, ఇంటూ ఎం మనకి మొలాలిటీ ఇంటూ ఎం. నెక్స్ట్ దాని నుంచి ఏమవుతుంది మనకి, అది ఎలా రాసుకొచ్చింది, therefore delta TB is equal to KB ఇంటూ, ఓకేనా, KB ఇంటూ మొలాలిటీ అంటే ఎలా రాసుకొచ్చింది, మొలాలిటీ అంటే N2 by weight of solvent అని రాసుకోవచ్చు. మొలాలిటీ అంటే ఫార్ములా మనకి మొలాలిటీ ఈజ్ ఈక్వల్ టు weight by గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 by weight of solvent, 1000 by weight of solvent, weight by gram molecular weight into 1000 by weight of solvent. ఇప్పుడు దాని నుంచి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ ఏమైనా రాసుకోవచ్చు అన్నమాట, కేబీ ఇంటూ ఏమైనా రాసుకోవచ్చు మనకి, అది డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ సాల్వెంట్ మనం ఏమనుకుంటున్నాం, వెయిట్ ఆఫ్ సాల్వెంట్ W1, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ M1 అనుకుంటున్నాం కదా. దేర్ఫోర్ ఏమైనా రాసుకోవచ్చు ఇక్కడ, ఈ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ మోల్స్ కదా, నెంబర్ ఆఫ్ మోల్స్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్. సో నేనేమంటాను, N2 ఇంటూ 1000 by W1 రాయచ్చా ఇక్కడ, క్లియర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే W1 రా మనకి, అది మాలిక్యులర్ వెయిట్ కాదు. సో 1000 by weight of solvent, మన నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ని N1 అనుకుంటున్నాం కాబట్టి W1 by M1. therefore delta TB is equal to KB into N2 into 1000 by W1. రాసుకున్నాం, delta TB is equal to KB into N2 into 1000 by W1. దాని నుంచి ఏమో రెండు క్యాలిక్యులేట్ చేయొచ్చు. therefore N2 is equal to delta TB into W1 divided by KB into 1000. This is replace చేయండి అన్నమాట, రీప్లేస్ చేద్దాం. therefore pi is equal to ఏముంది, N2RT by V, that is equal to delta TB into W1 into RT divided by ఏమని రావచ్చు, KB into 1000 into V అని రాసుకోవచ్చా. but weight by volume is equal to density, nothing but that is equal to delta TB into DRT by KB into 1000. therefore pi is equal to, note చేస్తాం, pi is equal to delta TB into DRT by KB into 1000 అన్నమాట. ఇది ఆస్మాటిక్ ప్రెషర్ కి ఎలివేషన్ ద బాయిలింగ్ పాయింట్ రిలేషన్ అన్నమాట. దీంట్లో చూడండి, ఎక్కడ మాలిక్యులర్ వెయిట్ లేదు, ఆ రిలేషన్ చూసుకుని ఇంపార్టెంట్. ఎక్కడ కూడా మాలిక్యులర్ వెయిట్ రిలేషన్ ఉండదు మనకి, మాలిక్యులర్ వెయిట్ ఎక్కడ లేదు చూడండి. pi is equal to delta TB into DRT by KB into 1000. KB into 1000. మీరు తర్వాత చెక్ చేసుకుంటారా, పై అండ్ డెల్టా TF ఏం లేదు, జస్ట్ N2 ఫార్ములా రాసుకుని N2 నుంచి సాల్వ్ చేసుకుని వచ్చేస్తుంది మీకు రిలేషన్స్ అయ్యి. ఈవినింగ్ షెడ్యూల్ లో పెట్టండి చూద్దాం, పై డెల్టా TF కి RLVP డెల్టా TB కి RLVP డెల్టా TF కి రిలేషన్స్ రాసి పెట్టండి చూద్దాం, ఎంతమంది రాస్తా చూద్దాం. ఈ మూడు రిలేషన్స్ రాసి ఈవినింగ్ షెడ్యూల్ లో పెట్టండి. నెక్స్ట్ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. లాస్ట్ టాపిక్ ఇది, సొల్యూషన్స్ లో లాస్ట్ టాపిక్ ఇది, ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నెక్స్ట్ ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. Ideal and non-ideal solutions. Ideal and non-ideal solutions. ఇది ఒకటి ఇంపార్టెంట్ రా మనకి, థియరిటికల్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఐడియల్ సొల్యూషన్స్ అంటున్నాం కదా, ఐడియల్ సొల్యూషన్స్
ఓకేనా. ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏం లేదన్నమాట, ద సొల్యూషన్స్ విచ్ obeys Raoult's law at all concentrations. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది. ఏ సొల్యూషన్ విచ్ obeys Raoult's law at all concentration. మనకి ఏ కాన్సన్ట్రేషన్ దగ్గరైనా సరే ఆ సొల్యూషన్ అనేది రౌల్ట్స్ లాని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటే కనుక ఆ సొల్యూషన్స్ ని ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. మరి ఎలా ఉండాలి ఐడియల్ సొల్యూషన్స్ అంటే? ఎలా ఉండాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సొల్యూట్ తీసుకున్నాం అనుకోండి, మనకు సొల్యూట్ లో ఏ అనే సొల్యూట్ తీసుకున్నాం అనుకోండి, ఏ అనే సొల్యూట్, అండ్ సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి, సాల్వెంట్ ఏమో బి అనుకున్నాం. ఓకేనా, సాల్వెంట్ బి అనుకున్నాం. సొల్యూట్ ఏ అనుకున్నాం, సాల్వెంట్ ఏమో బి రమ్మని. సొల్యూట్ ఏ, సాల్వెంట్ బి. ఈ రెండు కలిస్తే ఏమవుతుంది మనకి? ఈ రెండు కలిపితే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఈ రెండు కలిపిస్తే మనకి ఏమవుతుంది అంటే సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సొల్యూషన్ అంటే ఏముంటుంది? ఏ బి కలిసి ఉంటాయి అనమాట. అంటే సొల్యూట్ సాల్వెంట్ కలిసి ఉంటాయి కదా మనకి. సో సొల్యూట్ సాల్వెంట్ కలిసి ఉంటాయి కాబట్టి సొల్యూషన్ అంటే ఏబి అనుకున్నాం. ఇప్పుడు ఈ సొల్యూషన్ అనేది ఐడియల్ సొల్యూషన్ అవ్వాలంటే, ఈ సొల్యూషన్ అనేది మనకి ఐడియల్ సొల్యూషన్ అవ్వాలంటే, ఓకేనా, ఈ సొల్యూషన్ అనేది ఐడియల్ సొల్యూషన్ అవ్వాలంటే కండిషన్ అన్నమాట కదా. సొల్యూట్ తీసుకున్నప్పుడు ఏముంది? ఏ ఉంది కదా. సొల్యూట్ పార్టికల్స్ అంటే the interaction between solute and solute అన్నమాట. the interaction between solute and solute. అండ్ అంటే ఏంటి? ఏ అనుకున్నాం, ఏ కి మధ్య ఇంటరాక్షన్. ఓకేనా, బిట్వీన్ టూ సొల్యూట్ పార్టికల్స్ అంటే సొల్యూట్ కి మధ్య. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇద్దరు అబ్బాయిల మధ్య అనుకుంటారు. ఓకే, ఇద్దరు బాయ్స్ మధ్య, టూ బాయ్స్ అనుకుంటాం. ఇంకోటి సాల్వెంట్ అండ్ సాల్వెంట్ అంటే బి కి మధ్య ఇంటరాక్షన్స్. సాల్వెంట్ అండ్ సొల్యూషన్ ఏమన్నాయి? ఏ అండ్ బి ఉన్నాయి. అంటే టూ బాయ్స్ టూ గర్ల్స్ బిట్వీన్ అండ్ బాయ్ అండ్ గర్ల్ అనుకుంది. ఓకేనా, అదే కాలేజీలో అయితే సరదాగా చెప్పుకునే వాళ్ళం, ఇంట్లో కాబట్టి కుదరట్లేదు అనుకోండి. సో సొల్యూట్ కి మధ్య ఇంటరాక్షన్స్. సాల్వెంట్ అంటే సొల్యూట్ ఒకటే విడిగా తీసుకుంటున్నప్పుడు వాటి మధ్య ఇంటరాక్షన్. సాల్వెంట్ ఒకటే విడిగా తీసుకున్నప్పుడు వాటి పార్టికల్స్ మధ్య ఇంటరాక్షన్. రెండు కలిపిన తర్వాత సొల్యూట్ కి మధ్య ఇంటరాక్షన్స్ అన్ని ఒకేలా ఉండాలన్నమాట. ఓకేనా, therefore the interaction between two solute particles, the interaction between two solvent particles, the interaction between solute and solvent in the solution are similar. అంటే ఏ ఇంటరాక్టివ్ ఫోర్సెస్ ఎలాగైతే ఉన్నాయో బి ఇంటరాక్టివ్ ఫోర్స్ అలాగే ఉండాలి. ఏబి మధ్య అంటే సొల్యూషన్ తయారు చేసిన తర్వాత కూడా సొల్యూట్ కి సాల్వెంట్ కి మధ్య కూడా సేమ్ ఇంటరాక్టివ్ ఫోర్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి అనుకోండి. మెయింటైన్ అవుతూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అట్లాంటి సొల్యూషన్స్ ఏమంటారంటే ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. ఐడియల్ కరెంట్ ఆరిపోయింది, జస్ట్ ఒక 2 minutes ఆగండి. కరెంట్ ఆరిపోయింది. కరెంట్ ఆరిపోయిందిరా, ఒక 5 minutes. జనరేటర్ వేస్తున్నాడు. ఓకే, ఓకేనా. సో మనకి సొల్యూట్ ఇంటరాక్షన్స్ అంటే ఇద్దరు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ ఏదైతే ఉందో ఇద్దరు అమ్మాయిల మధ్య అట్రాక్షన్ అలాగే ఉండాలి. ఇద్దరిని కలిపి కూర్చోబెట్టినా కూడా అట్రాక్షన్ అదే ఉండాలి అన్నమాట. సో ఫోర్స్ ఎక్కడ, అట్రాక్టివ్ ఫోర్స్ ఎక్కడ డిఫరెన్స్ రాకూడదు. therefore solute interactions are similar that of solvent interactions are similar that of solute and solvent interactions and solutions. అన్ని సిమిలర్ గా ఉంటాయి కనుక ఆ సొల్యూషన్స్ ఏమంటారంటే ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. ఓకే, therefore the interaction between solute and the solvent and the solution are similar, then they are called as ideal solutions. అలాంటిది అప్పుడు ఏమవుతుంది? సపోజ్
సొల్యూట్ మనం తీసుకున్నాం అనుకోండి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిపాం. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కలిస్తే మనకి ఏమొస్తుంది అక్కడ సొల్యూషన్ వస్తుంది కదా, సొల్యూషన్. ఎప్పుడైతే అన్నిటి యొక్క ఇంటరాక్టివ్ ఫోర్సెస్ అనేవి సిమిలర్ గా ఉన్నాయో, సపోజ్ ఇప్పుడు రెండింటి మధ్య ఇద్దరు అబ్బాయిల మధ్య దూరం దూరం కూర్చుంటారు, ఇద్దరు అమ్మాయిల మధ్య దూరం దూరం కూర్చున్నారు అనుకోండి, ఇద్దరి మధ్య అట్రాక్టివ్ పెరిగింది అనుకోండి, తగ్గిపోతూ ఉంటుంది, ఆక్యుపై స్పేస్ తగ్గుతుంది. ఇక్కడ అలా ఉండకూడదు, అంతా సేమ్ ఉండదు అంట. సో సొల్యూట్ ఎనామల్ తీసుకున్నాం అనుకోండి, సొల్యూట్ ఎనామల్, సాల్వెంట్ ఎనామల్ తీసుకున్నాం అనుకోండి, కావాలి 20 ml. ఓకే, ఒకవేళ ఇన్ కేసు అట్రాక్టివ్ ఫోర్సెస్ కానీ ఏమైనా కానీ డిఫరెన్స్ ఉంటాయి కనుక వాల్యూమ్ లో తేడా వస్తుంది అనమాట. కాబట్టి సొల్యూట్ ఎంత తీసుకున్నాం, 10 ml తీసుకున్నాం, సాల్వెంట్ 10 ml తీసుకున్నాం, కాబట్టి సొల్యూషన్ ఎంత వస్తుంటే మనకి 20 ml రావాలన్నమాట. అంటే ఈ రెండింటి యొక్క టోటల్ వాల్యూమ్ ఎంత అయితే ఉందో సొల్యూషన్ యొక్క వాల్యూమ్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ డెల్టా వి మిక్సర్ ఈజ్ 0. డిఫరెన్స్ రావడం లెస్ దెన్ 0 కానీ గ్రేటర్ దెన్ 0 కానీ రాదనమాట. ఓకేనా, డెల్టా వి మిక్సర్ ఈజ్ సేమ్. డెల్టా అంటే సొల్యూట్ సాల్వెంట్ ఎంత తీసుకున్నాము, సొల్యూట్ 10 ml తీసుకున్నాం, సాల్వెంట్ 10 ml తీసుకున్నాం, రెండు కలిపిన తర్వాత 20 ml రావాలి. కలపక్క లేకుండా చెప్పేస్తాం 20 ml అని. అలా జరిగితే కనుక దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అయితే కనుక దాన్ని ఎలా చెప్తారంటే డెల్టా వి మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తారు అన్నమాట. డెల్టా వి మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. ఇన్ ఐడియల్ సొల్యూషన్స్ డెల్టా వి మిక్సర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ సొల్యూట్ సాల్వెంట్ కలిపి సొల్యూషన్ తయారు చేసిన తర్వాత దేర్ ఇస్ నో హీట్ చేంజ్, దట్ ఈస్ హీట్ ఈస్ అబ్జర్వ్ ఆర్ ఎవాల్వ్. హీట్ అబ్జర్వ్ అవటం కానీ ఎవాల్వ్ అని జరుగుతుంది. హీట్ అబ్జర్వ్ అయితేనేమో డెల్టా హెచ్ మనకి ఏంటి గ్రేటర్ దెన్ 0, హీట్ ఎవాల్వ్ అయితే కనుక డెల్టా హెచ్ లెస్ దెన్ 0. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎటువంటి ఇంటరాక్టివ్ ఫోర్సెస్ లేవు కాబట్టి ఇంటరాక్టివ్ ఫోర్సెస్ డెవలప్మెంట్ అవటం కానీ క్యాన్సిల్ అవటం కానీ ఏది జరగదు కాబట్టి నార్మల్ గా ఉంది కాబట్టి డెల్టా హెచ్ మిక్సర్ ఈజ్ ఆల్సో 0. డెల్టా హెచ్ మిక్సర్ ఈజ్ ఆల్సో 0 ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్. డెల్టా వి మిక్సర్ ఈజ్ 0, డెల్టా హెచ్ మిక్సర్ ఈజ్ 0. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. డెల్టా వి మిక్సర్ ఈజ్ 0, డెల్టా హెచ్ మిక్సర్ ఈజ్ 0 మనకి ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్. సో నోట్ చేసుకున్నాం మరి ఇన్ కేస్ ఆఫ్ ఐడియల్ సొల్యూషన్స్. Delta H mixture is 0, delta V mixture is 0. Is not equal to 0. Delta H mixture is not equal to 0. ఈ సెపరేట్ టాపిక్ అది. ఈ ఐడియల్ అయిపోయిన తర్వాత అప్పుడు నాన్ ఐడియల్ చెప్తాం. ముందు ఐడియల్ అయిపోయిన తర్వాత నాన్ ఐడియల్ తీసుకున్నాం. ఓకేనా, దీంట్లో మళ్ళీ రెండు ఉంటారు మనకి. డెల్టా వి మిక్సర్ గ్రేటర్ దెన్ అవ్వచ్చు, లెస్ దెన్ అవ్వచ్చు, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ డివియేషన్ నెగిటివ్ డివియేషన్. డెల్టా హెచ్ మిక్సర్ గ్రేటర్ దెన్ 0, లెస్ దెన్ 0, మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. అప్పుడు నాన్ ఐడియల్ లో మళ్ళీ రెండు రకాలు వస్తాయి అనమాట, పాజిటివ్ డివియేషన్, నెగిటివ్ డివియేషన్. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే solute solute interactions, solvent solvent interactions are different and they are both are different from that of solute solvent interactions in solutions. అంటే మొత్తం ఎంటైర్లీ ఇంటరాక్టివ్ ఫోర్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి కనుక దాన్ని ఏమంటారు అంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటారు. సో దానికి డెల్టా వి మిక్సర్ అని 0 ఉండదు, డెల్టా హెచ్ మిక్సర్ కూడా 0 ఉండదు. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఐడియల్ సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. ఐడియల్ సొల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, చెప్పే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా థియరీ బిట్, చాలా థియరిటికల్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ a solution containing 2 liquids జాగ్రత్తగా అంటారు మనకి. ఎందుకంటే సొల్యూషన్ లో ఒకటేమో సాలిడ్, ఇంకోటేమో సొలిడ్. అది ఇంతకుముందు చెప్పింది, ఇప్పుడు అలా కాదు. సొల్యూషన్ కంటైనింగ్ 2 liquids అన్నమాట. 2 liquids both are volatile. 2 liquids, both solute and solvent, both solute and solvent, both solute and solvent are volatile. both solute and solvent are volatile. అంటే అటు సొల్యూట్ సాల్వెంట్ రెండు కూడా ఎవాపరేట్ అవుతాయి అనుకోండి, ఓకేనా. ఏ సొల్యూషన్ లో 2 liquids ఉన్నాయి. ఒకటి సొల్యూట్, ఇంకోటి సాల్వెంట్. బోత్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఆర్ వాలటైల్. అంటే 2 liquids containing liquid solute and liquid solvent, both are liquid state లో ఉన్నాయి.
రెండింటికి క్యారెక్టర్ ఎంతమంది చెప్పింది ఏంటి, ఒక నాన్ వాలటైల్ సొల్యూట్ అన్నాం, ఓన్లీ సాల్వెంట్ మాత్రం ఎవాపరేట్ అవ్వాలన్నాం. కానీ ఇక్కడ అలా కాదు, అటు సొల్యూట్ ఎవాపరేట్ అవుతుంది, ఇంకోటి ఏదో ఎవాపరేట్ అవుతుంది, సాల్వెంట్ కూడా ఎవాపరేట్ అవుతుంది. ఓకేనా, ఎవాపరేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది తీసుకున్నాం అనుకుంటాం. ఓకేనా, దీంట్లో ఏమున్నాయి మనకి, సొల్యూట్ సాల్వెంట్ ఉన్నాయి అనుకున్నాం. ఇవేమో సొల్యూట్ అనుకుంటా, సొల్యూట్ పార్టికల్స్. ఇవేమో సాల్వెంట్ అనుకున్నాం. ఓకేనా, సో బ్లూ కలర్ ఉందేమో సాల్వెంట్ అనుకోండి, సాల్వెంట్ పార్టికల్స్. గ్రీన్ కలర్ వచ్చిందేమో సొల్యూట్ అనుకున్నాం. బోత్ ఆర్ వాలటైల్ కదా, రెండు కూడా లిక్విడ్ స్టేట్ ఉన్నాయి. ఓకేనా, సాల్వెంట్ లిక్విడ్ స్టేట్ లో ఉంది, సొల్యూట్ కూడా లిక్విడ్ స్టేట్ లో ఉంది. బోత్ ఆర్ ఏమన్నా క్లియర్లీ బోత్ ఆర్ వాలటైల్ అంటే క్లియర్గా మీరు అబ్జర్వ్ చేస్తే పైన వేపర్స్ ఏముంటాయంటే మనకి అటు సొల్యూట్ వేపర్స్ ఉంటాయి, అలాగే సాల్వెంట్ వేపర్స్ కూడా ఉంటాయి అన్నమాట, సాల్వెంట్ వేపర్స్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పెట్టారు మనకి అది. క్లియర్ గా మనం ఏమన్నా తీసుకున్న సొల్యూషన్ లో బోత్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ రెండు కూడా లిక్విడ్ స్టేట్ లో ఉన్నాయి, ప్లస్ రెండు కూడా ఏంటంటే ఎవాపరేట్ అవుతాయి, రెండు కూడా వాల్టైల్ నేర్చుకున్నాయి అనమాట. మరి అటువంటి అప్పుడు ఈ పైన ఇదేముంది ఇక్కడ వేపర్ కదా, సో దిస్ ఈస్ ద వేపర్ కంపోజిషన్, దిస్ ఈస్ వేపర్ కంపోజిషన్ ఆఫ్ వేపర్, దిస్ ఈస్ కంపోజిషన్ ఆఫ్ వేపర్, కంపోజిషన్ ఆఫ్ వేపర్, ఇది కంపోజిషన్ ఆఫ్ లిక్విడ్, కంపోజిషన్ ఆఫ్ లిక్విడ్ అన్నమాట, కంపోజిషన్ ఆఫ్ లిక్విడ్. మరి లిక్విడ్ ఏముందిరా, సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది. ఓకేనా, సొల్యూట్ ఉంది, సాల్వెంట్. దేర్ఫోర్ లిక్విడ్ లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ఈజ్ ఈక్వల్ టు XB అనుకుందాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ XB అనుకుందాం. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు XA అనుకోండి. ఇది ఈ లిక్విడ్ కంపోజిషన్ లో. ఓకే, లిక్విడ్ కంపోజిషన్ లో లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు సొల్యూట్ సాల్వెంట్ రెండు లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు జనరల్ లిక్విడ్స్ అన్నప్పుడు X వాడతాం అనమాట. మరి వేపర్ స్టేట్ లో ఉన్నాయి కదా, కంపోజిషన్ ఆఫ్ వేపర్ అన్నాం. వేపర్ స్టేట్ లో కూడా ఏముంది, సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది, సొల్యూట్ అండ్ సాల్వెంట్. దేర్ఫోర్ కంపోజిషన్ ఆఫ్ వేపర్ తీసుకున్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ ని ఎలా రాస్తారంటే YB అని రాస్తారు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ YB అంటారు అన్నమాట. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ YB, అలాగే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు YA అనుకోండి. ఓకేనా, సో డిఫరెన్స్ చూసుకుంటారా మనకి. లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు మోల్ ఫ్రాక్షన్స్ ఏమో X ఇండికేట్ చేస్తాం, వేపర్ స్టేట్ లో ఉన్నప్పుడు మోల్ ఫ్రాక్షన్స్ ని Y ఇండికేట్ చేస్తాం అనమాట. సో మనకి వేపర్ మాలిక్యూల్స్ ఉన్నాయి, లిక్విడ్ మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి వేపర్ లో కూడా ఏముంది, సొల్యూట్ ఉంది, వేపర్ లో కూడా సాల్వెంట్ ఉంది. మరి లిక్విడ్ లో సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది, అలాగే వేపర్ లో కూడా ఏముంది మనకి, సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది. దేర్ఫోర్ ద కంపోజిషన్ ఆఫ్ వేపర్ ఫేజ్, దిస్ ఇస్ ద కంపోజిషన్ ఆఫ్ లిక్విడ్ ఫేజ్. మరి వేపర్ ఫేజ్ లో ఎంతైతే సాల్వెంట్ ఉందో దాని మోల్ ఫ్రాక్షన్ Y అనుకుంటున్నాము, ఉన్న సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ నేను YB అనుకుంటున్నాను. మరి లిక్విడ్ స్టేట్ లో కూడా సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది కదా. లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ నేమో XB ఇండికేట్ చేస్తాము, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ నేమో XA ఇండికేట్ చేస్తాం. మరి ఇప్పుడు ఇందులో క్లియర్ అబ్జర్వ్ చేయండి, రౌల్స్ లా ప్రకారం మనం ఏం చేస్తాం ఇప్పుడు ఈ సొల్యూషన్ లో, దిస్ సొల్యూషన్ కంటైనింగ్ బోత్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ బోత్ ఆర్ లిక్విడ్ స్టేట్, రెండు ఎలా ఉన్నాయి మనకి, లిక్విడ్ స్టేట్ లో ఉన్నాయి. అండ్ బోత్ కాంపోనెంట్స్ ఎగ్జిబిట్ వేపర్ ప్రెషర్, రెండు కూడా వేపర్ ప్రెషర్ ని ఎగ్జిబిట్ చేస్తున్నాయి. దీంట్లో ఈ గ్రీన్ కలర్ పార్టికల్స్ వల్ల ఏమొస్తుంది, ఈ గ్రీన్ కలర్ పార్టికల్ ఉంది కదా, దిస్ ఈస్ ద సొల్యూట్ మాలిక్యూల్స్. దీని వల్ల వచ్చే ప్రెషర్ ఏమో ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్, మరి ఇదేంటి, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్. కాబట్టి క్లియర్ ఇక్కడ ఏమో మనకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ ఉంది, సొల్యూట్ ఉంది, అండ్ ఆల్సో ద వేపర్ ప్రెషర్ డెవలప్డ్ బై సాల్వెంట్ ఉంది. ఈ రెండు కలిస్తేనే మనకి టోటల్ ప్రెషర్ వస్తుంది, మనకి. దేర్ఫోర్ the vapor pressure of solute is present in the solution. ఈ సొల్యూషన్ తీసుకున్నాం కదా, కంపోజిషన్ ఆఫ్ సొల్యూషన్. ఈ సొల్యూషన్ లో
సొలిడ్ పార్టికల్స్ లో కొన్ని సొలిడ్ పార్టికల్స్ ఎవాపరేట్ అయినాయి. ఆ ఎవాపరేట్ అయిన మళ్ళీ తిరిగి రిటర్న్ లో తిరిగి లిక్విడ్ స్టేట్ గా మారేటప్పుడు లిక్విడ్ యొక్క సర్ఫేస్ ని టచ్ చేస్తున్నాయి. కాబట్టి ఇన్ దిస్ డయాగ్రామ్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ the vapor pressure created by the solid particles, the vapor of solid particles and also vapor of solvent particles. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంతమంది చెప్పిందండి, the pressure is developed by only solvent particles అని చెప్పి ఇప్పుడు నాన్ వాలటైల్ సొల్యూట్ అన్నప్పుడు. కానీ ఇక్కడ బోత్ ఆర్ వాలటైల్ రా, మనకి సొల్యూట్ సాల్వెంట్ బోత్ ఆర్ వాలటైల్ ఉన్నాయి కాబట్టి క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే the pressure is developed by vapor molecules of solute and vapor molecules of solvent. ఇప్పుడు మనకి అకార్డింగ్ టు రౌల్ట్స్ లా, నెక్స్ట్ according to Raoult's law. Okay, according to Raoult's law, చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు రౌల్ట్స్ ఎలా చెప్పాలి, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్, క్లియర్ గా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ కంటైనింగ్ బోత్ లిక్విడ్ సొల్యూట్ అండ్ లిక్విడ్ సాల్వెంట్ బోత్ ఆర్ వాలటైల్. ఓకే, ఇక్కడ మనం అప్లై చేసే రౌల్ట్స్ చూడండి. అప్లై చేసే రౌల్ట్స్ ఏం చెప్పాలి, the vapor pressure of a solution, the vapor pressure of a dilute solution containing liquid solute and liquid solvent both are in volatile state. ఉన్నాయి, రెండు కూడా volatile క్యారెక్టర్ ఉన్నాయి, రెండు కూడా లిక్విడ్ స్టేట్ ఉన్నాయి కదా. అతని స్టేట్మెంట్ ప్రకారం ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేపర్, ఈ సొల్యూషన్ ఏముంది, సొల్యూట్ ఉంది, సాల్వెంట్ ఉంది. సొల్యూట్ పార్టికల్స్ ఎవాపరేట్ అవుతున్నాయి, సాల్వెంట్ పార్టికల్స్ ఎవాపరేట్ అవుతున్నాయి. ఇప్పుడు నాకు ఓన్లీ సొల్యూట్ పార్టికల్స్ యొక్క ప్రెషర్ కట్టాలంటే, అవి ఎవాపరేట్ అయ్యే నేచర్ మీద డిపెండ్ అవుతుంది. ఎక్కువ ఎవాపరేట్ అయిన అనుకోండి వాటి వల్ల ఎక్కువ ప్రెషర్ వస్తుంది, తక్కువ ఎవాపరేట్ అయిన అనుకోండి వాటి వల్ల తక్కువ ప్రెషర్ వస్తుంది అన్నమాట. కాబట్టి క్లియర్ గా మనం ఏం చేయాలి, ఇక్కడ రెండింటికి అప్లై చేయాలి. ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూట్ ఓవర్ ఏ లిక్విడ్ సొల్యూషన్, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూట్ పార్టికల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ ద ప్రెజెంట్ సొల్యూషన్. అంటే మనం తీసుకున్నటువంటి ఆ వాలటైల్ సొల్యూట్ అనేది ఎక్కువ అమౌంట్ తీసుకుంటే ఎక్కువ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అవుతాయి. ఎక్కువ మాలిక్యూల్స్ ఎవాపరేట్ అయినాయి అంటే వాటి వల్ల వచ్చే ప్రెషర్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి మనకి క్లియర్ గా రౌల్ట్స్ ఏంటంటే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూట్ ఈజ్ డిపెండింగ్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో క్లియర్ గా చూస్తాం, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూట్ వల్ల వచ్చే వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ తక్కువ దేనిపై డిపెండ్ అవుతుందంటే, నువ్వు తీసుకున్న సొల్యూషన్ లో సొల్యూట్ యొక్క అమౌంట్ ఎక్కువ ఉంటే వాలటైల్ నేచర్ అంటున్నామే కాబట్టి సొల్యూట్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అంటే మోల్ ఫ్రాక్షన్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ సొల్యూట్ ఎవాపరేట్ అవుతుంది. ఎక్కువ సొల్యూట్ ఎవాపరేట్ అయిందంటే ఎక్కువ మాలిక్యూల్స్ కండెన్సేషన్ జరుగుతుంది మళ్ళీ ఆటోమేటిక్ గా, అప్పుడు ప్రెషర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి అకార్డింగ్ టు రౌల్ట్స్ లా, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ ఇన్ ద సొల్యూషన్. ఓకేనా, రెండింటికి అప్లై చేయాలి, ఎందుకంటే రెండు ఆపరేట్ అవుతున్నాయి కాబట్టి రెండింటికి అప్లై చేస్తాం. ఓకే, స్టేట్మెంట్ రాస్తుంది. According to Raoult's law, the vapor pressure of liquid is directly proportional to mole fraction of liquid in the solution. Mole fraction of liquid in the solution. జాతీయ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్. The vapor pressure of a liquid is directly proportional to mole fraction of liquid in the solution. సో దీంట్లో మనకి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూట్ అనుకుంటున్నాం కదా. So therefore vapor pressure of solute equal to PB అనుకున్నాం. అలాగే vapor pressure of solvent is equal to PA. ఈ రెండు కూడా మనం ఎందులో క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇది సొల్యూషన్. గుర్తుపెట్టుకున్నాం, సొల్యూషన్ తయారు చేసిన తర్వాత ఆ సొల్యూషన్ లో ఈ సొల్యూట్ సాల్వెంట్ అంటే ఆపరేట్ అవుతున్నాయి. ఈ సొల్యూషన్ లో ఆ సొల్యూట్ పార్టికల్ వచ్చే ప్రెషర్ ఏమో PB అనుకుంటున్నాము, సాల్వెంట్ వల్ల వచ్చే ప్రెషర్ P అనుకుంటాం. Therefore the vapor pressure of solute in the solution is PB, not pure. The vapor pressure of solute in the solution is PB. The vapor pressure of solvent in the solution is P అనుకుంటాం. Next, the vapor pressure of pure solute, that is equal to PB naught అనుకుంటాం. The vapor pressure of pure solvent
ప్యూర్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు పిఏ నాట్. అంటే సొల్యూట్ సాల్వెంట్ మిక్స్ చేయకుండా దేనికి అది సొల్యూట్ సెపరేట్ గా సాల్వెంట్ సెపరేట్ గా తీసుకున్నాం అనుకోండి. సొల్యూట్ సాల్వెంట్ మిక్స్ చేయాల, సొల్యూట్ ఒకటి తీసుకున్నాం, అప్పుడు దానివల్ల వచ్చే ప్రజలు ప్యూర్ కాబట్టి పీబీ నాట్ అంటాం. అలాగే సాల్వెంట్ ఒకటే విడిగా తీసుకున్నాం అనుకోండి, దానివల్ల వచ్చే ప్రజలు పిఏ నాట్. ఈ రెండు ఎప్పుడు కూడా కాన్స్టెంట్, ఈ రెండు కాన్స్టెంట్ ఉంటాయి మనకు. సో therefore according to Raoult's law, the vapor pressure of a liquid is directly proportional to mole fraction of liquid in the solution. Okay na? So first time write you the vapor pressure of solution PA is proportional to XA. అలాగే the vapor pressure of solute PB is proportional to XB అని రాసుకోవచ్చా? దేనికి అది అప్లై చేస్తాం? సొల్యూట్ సాల్వెంట్ రెండు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి సొల్యూట్ కి సాల్వెంట్ కి అప్లై చేయండి. therefore the vapor pressure of a solvent, the vapor pressure of a solvent in the solution is directly proportional to mole fraction of solvent. Next, the vapor pressure of a solute, the vapor pressure of a solute, vapor pressure of solute in the solution is directly proportional to mole fraction of solute. దీని నుంచి ఏమవుతుంది మనకి? దీని నుంచి PA is equal to some constant. మొదలు చెప్పాం కదా, కాన్స్టెంట్ అంటే ఎలాగా? ఈ PA నాట్ PB నాట్ కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్ పెట్టుకోండి. PA నాట్ ఇంటూ XA. ఇక్కడ ఏమవుతుంది? దీని నుంచి PB ఈజ్ ఈక్వల్ టు PB నాట్ ఇంటూ XB అవుతుంది. PB నాట్ ఇంటూ XB అవుతుంది. PB నాట్ ఇంటూ XB అవుతుంది. మరి పైన ఉన్నది ఏంటి? పైన ఉన్నది ఇక్కడ దీనివల్ల వచ్చేది, ఇక్కడ ఏమనుకోవచ్చు? దీనివల్ల వచ్చేదని ఏమంటాం మనం? PB అన్నాం. దీనివల్ల వచ్చేదని ఏమన్నారు? PA అన్నారు. మరి ఇది వేపర్ ఫేజ్ కదా, అంటే గ్యాసెస్ స్టేట్ లో ఉంది, ఇది లిక్విడ్ స్టేట్ లో ఉంది. పైది వేపర్ కంపోజిషన్ కాబట్టి మనం గ్యాసెస్ స్టేట్స్ కి డాల్టన్స్ లా అప్లై చేయొచ్చు కదా. డాల్టన్స్ లా అంటే దీన్ని ఏమనొచ్చు? పార్షియల్ వేపర్ ప్రెజర్ అనొచ్చు కదా. ఈ వేపర్ మాలిక్యూల్స్ కాబట్టి ఈ వేపర్ మాలిక్యూల్స్ ప్రెజర్ ఏమంటాం మనం? డాల్టన్స్ లా ప్రకారం పార్షియల్ ప్రెజర్స్ అంటారు. సో అకార్డింగ్ టు ఈ పైన ఉన్నది వేపర్ కంపోజిషన్ కాబట్టి, పైన ఉన్నది వేపర్ కాబట్టి మనం ఏం చేస్తాం? గ్యాసెస్ స్టేట్ లో ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ వేపర్ కంపోజిషన్ కి డాల్టన్స్ లా అప్లై చేస్తాం అన్నమాట. సో అకార్డింగ్ టు డాల్టన్స్ లా, according to Dalton's law, P total is equal to partial pressure of A plus partial pressure of B. అంతే కదా, P1 plus P2 కదా. P total is equal to P1 plus P2 అన్నమాట. సో పైన ఉన్నది వేపర్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే డాల్టన్స్ లో అప్లై చేస్తున్నాం అన్నమాట. సో టోటల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్స్ ఆఫ్ A. దీస్ ఆర్ నథింగ్ బట్ పార్షియల్ ప్రెజర్స్. ఎందుకంటే వేపర్ స్టేట్ లో ఉన్నాయి కాబట్టి దీస్ ఆర్ కన్సిడర్డ్ ఆల్సో పార్షియల్ ప్రెజర్స్ అన్నమాట. So P total is equal to PA plus PB. Therefore, but PA is equal to PA naught into XA plus PB naught into XB. That is equal to P total. But XA plus XB is equal to not equal to 1 కదా. మన total mole fraction is always 1. దాని నుంచి మనకి XA ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? మనకి 1 మైనస్ XB అని రాసుకోవచ్చు. మీ ఇష్టం, XA కట్టుకోవచ్చు, XB కట్టుకోవచ్చు. నేను XB కడుతున్నా. సో XA కడుతున్నా. XA ఈజ్ కూడా ఏమవుతుంది? 1 మైనస్ XB. సో XA ప్లేస్ లో రీప్లేస్ చేసాం అనుకోండి. therefore P total ఈజ్ ఈక్వల్ టు PA నాట్ ఇంటూ XA మీన్స్ 1 మైనస్ XB ప్లస్ PB నాట్ ఇంటూ XB. మోస్ట్ ఇంపార్టెంట్ రిలేషన్ అన్నమాట. therefore finally P total ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? PA నాట్ ప్లస్ ఏమని రాసుకోవచ్చు? PB నాట్ మైనస్ PA నాట్ రాసుకోవచ్చు. PB నాట్ మైనస్ PA నాట్ ఇంటూ XB. ఓకేనా? అంతే కదా. PA నాట్ ఇంటూ XB, PB నాట్ మైనస్ PA నాట్ ఇంటూ XB అన్నమాట. therefore P total is equal to total pressure is equal to PA నాట్ ప్లస్ PB నాట్ మైనస్ PA నాట్ ఇంటూ XB. PB నాట్ మైనస్ PA నాట్ ఇంటూ XB. మీరు XB సాల్వ్ చేసుకుంటే మళ్ళీ ఫార్ములా మారుతుంది. XB సాల్వ్ చేసుకుంటే ఫార్ములా మారుతుంది. సపోజ్ XB సాల్వ్ చేసాం అనుకోండి. ఇదే ఫార్ములా ఒకవేళ XB సాల్వ్ చేస్తారు అనుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? XB is equal to 1 minus XA కదా. సో XB is equal to ఏమవుతుంది? 1 minus XA. అప్పుడు ఏమవుతుంది? XB ప్లేస్ లో పెడితే P total is equal to PA నాట్ ఇంటూ XA ప్లస్ PB నాట్ ఇంటూ 1 minus XA. 1 minus XA. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P total is equal to
PB naught plus PA naught minus PB naught into ఏమవుతుంది XA అవుతుంది. PB naught into XA అవుతుంది. ఇలా కూడా రాసుకోవచ్చు ఫార్ములా. ఓకేనా? PB naught plus PA naught minus PB naught into XA. చాలా ఇంపార్టెంట్ రిలేషన్స్ రే. ఇప్పుడు చూడండి ఈ రిలేషన్ బట్టి ఒక మెయిన్ పాయింట్స్ రాయొచ్చు. ఈ రిలేషన్ బట్టి suppose from these two equations, రెండు equations చూడండి. The total pressure depends on దేనిపై డిపెండ్ అవుతుంది? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. అంతే కదా, రెండు లేవు కదా, ఉంటే ఇక్కడ XB ఉంది లేదా XA ఉంది. అంటే ఏం రాయొచ్చు మనకి మెయిన్ పాయింట్స్ ఏం రాయొచ్చు మనకి? ఫస్ట్ పాయింట్ అన్నమాట ఏం రాయొచ్చు? ద టోటల్ ప్రెషర్ depends on mole fraction of either solute or solvent అని రాయొచ్చు. solute or solvent. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. థియరిటికల్ బిట్లో అడుగుతారు మనకి ఈ ఈక్వేషన్ బట్టి చెప్పాలన్నమాట. సో ఈ ఈక్వేషన్ బట్టి చూడండి, P total ఈజ్ ఈక్వల్ ఏముంది? PA naught plus PB naught minus PA naught XB అని ఉంది లేదా XA ఉంది. ఏదో ఒకటి ఉంది చూడండి, రెండు లేవు. XA XB రెండు లేవు ఇక్కడ టోటల్ ఈక్వేషన్ లో. Therefore, from this equation, the total pressure depends on mole fraction of either solute or solvent. Next point. Next. The P total is directly proportional to the mole fraction. Next. Second point. Right? The total pressure inversely proportional to not directly proportional to అంటే directly proportional చూడండి. The P total is equal to XB or P total is equal to XA. Therefore, the total pressure is directly proportional to mole fraction of B or mole fraction of A. Therefore, the total pressure increases linearly with mole fraction of A or B and right? The total pressure increases linearly with mole fraction of A or B. Okay, na? The total pressure increases linearly with mole fraction of A or B. Next. Therefore, the total pressure increases linearly with mole fraction of either solute or solvent. Next term. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ప్రెషర్ అనేది పెరుగుతున్నా తగ్గుతున్నా అంటే చూద్దాం. టోటల్ ప్రెషర్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. నేనేమంటున్నా అంటే ద టోటల్ ప్రెషర్ మేబీ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. ఎలా మనకి సపోజ్ PA నాట్ ఎక్కువ ఉంది అనుకోండి. PA నాట్ ఎక్కువ ఉంటే ఈ వాల్యూ ఏమొస్తుంది? నెగిటివ్ వాల్యూ వస్తుంది కదా. సపోజ్ ద PA నాట్ ఈస్ గ్రేటర్ దెన్ PB నాట్. PA నాట్ ఈస్ గ్రేటర్ దెన్ PB నాట్ అయితే కనుక ద టోటల్ ప్రెషర్ మేబీ డిక్రీజెస్. సపోజ్ PB నాట్ ఈస్ గ్రేటర్ దెన్ PA నాట్ అయితే కనుక మొత్తం టోటల్ పాజిటివ్ కాబట్టి P టోటల్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, PA నాట్ ఎక్కువ ఉంటే కనుక ఇక్కడ నెగిటివ్ వస్తుంది మనకి. ఓకేనా? సో PA నాట్ ఈస్ గ్రేటర్ దెన్ PB నాట్ అంటే ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ ఈస్ గ్రేటర్ దెన్ సొల్యూట్. సో ఈ ఈక్వేషన్ లో లేదు, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్ ఈస్ గ్రేటర్ దెన్ సాల్వెంట్. డిపెండింగ్ అపాన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ ఆర్ సాల్వెంట్ ఏదో చెప్పవచ్చు మనకి. ఎందుకంటే ఇక్కడ సాల్వెంట్ ఎక్కువ మైనస్ ఉంది. ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను ఏమన్నాను, ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ అనేది సొల్యూట్ కంటే ఎక్కువ ఉంది అనుకోండి. ఇక్కడ నెగిటివ్ వస్తుంది వాల్యూ, అంతే కదా. PB నాట్ మైనస్ PA నాట్ ఎక్కువ ఉంటే కనుక నెగిటివ్ వాల్యూ వస్తుంది మనకి. లేదు, PA నాట్ కంటే PB నాట్ ఎక్కువ ఉంటే నెగిటివ్ వస్తుంది. అప్పుడు వాల్యూ ఏమవుతుంది? లెస్ అవుతుంది. లేదు, PB నాట్ PA నాట్ కంటే ఎక్కువ ఉంటే యాడ్ అవుతుంది, ప్లస్ ఉంటుంది అక్కడ. అలాగే PA నాట్ PB నాట్ కంటే ఎక్కువ ఉంది అనుకో, ఇక్కడ ప్లస్ వస్తుంది, అప్పుడు ఎడిషన్ అవుతుంది. మేబీ ఇక్కడ ప్లస్ రావచ్చు, మైనస్ రావచ్చు. ప్లస్ వస్తే వాల్యూ పెరుగుతుంది, మైనస్ వస్తే వాల్యూ తగ్గుతుంది. Therefore, the total pressure may be increases or decreases. Depending upon the vapor pressures of pure solvent and solute. Okay na? Vapor, pure solvent and solute. Next third point. Most important points in మూడు కూడా. Third point ఏంటంటే the total pressure
maybe increases or decreases depends on vapor pressures of pure solvent and solute. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ మనకి అది వేపర్, సొల్యూట్ అండ్ సాల్వెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అది మొత్తం థియరిటికల్ పార్ట్, ఎక్కడ మిస్ అవ్వకండి. దీనికి నోట్స్ పెడతారండి, నేను ఫోటోస్టాట్ పెట్టేస్తాను, రాస్తుంది నోట్స్ ఇస్తాను మీకు అది. సో దేర్ఫోర్ ఈ 2 ఈక్వేషన్స్ బట్టి మొత్తం 3 పాయింట్స్ మనం కన్సిడర్ చేయొచ్చు ఈక్వేషన్స్ బట్టి. The total pressure depends on mole fraction of either solute or solvent. రెండిటి మీద డిపెండ్ అవుతుంది. Therefore the total pressure depend upon mole fraction of either solute or solvent. రెండుగా the total pressure is directly proportional to mole fraction కాబట్టి the total pressure increases linearly with increasing of mole fractions. Okay, with increasing of mole fraction of either solute or solvent. Next, the total pressure may be increases or decreases. Next, మూడో పాయింట్, the total pressure అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. The total pressure may be decrease depending upon the vapor pressures of pure solute and solvent. ఈ 3 పాయింట్స్ కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. 3 పాయింట్స్ కూడా నోట్ చేస్తుంటారు. ఎన్ని థియరీ పార్ట్ ఇంపార్టెంట్, దీంట్లో ప్రాబ్లమ్స్ మీరు చేసుకోవచ్చు. థియరీ దగ్గర పార్ట్ ఇంపార్టెంట్, కాలిగేటివ్ ప్రాపర్టీస్ కానీ ఐడియల్ నాన్ ఐడియల్ కానీ థియరిటికల్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఇదంతా దేనికి మనకి, మనం తీసుకున్న సొల్యూషన్ లో మనం సొల్యూషన్ తయారు చేస్తాం కదా. ఎలా తయారు చేస్తాం, 2 లిక్విడ్ స్టేట్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 2 లిక్విడ్ స్టేట్ ఉంది, 2 కూడా వాలటైల్ నేచర్ ఉంది. ఇంతకుముందు మనం చెప్పింది ఏంటి, ఇంతకుముందు చెప్పింది సాలిడ్ తీసుకొచ్చి ఒక సాల్వెంట్ లో కలిపి లిక్విడ్ సాల్వెంట్ కలిపేసిన తర్వాత అక్కడ సాలిడ్ ఎవాపరేట్ అవ్వదు, సాల్వెంట్ మాత్రం ఎవాపరేట్ అవుతుంది. అక్కడ ఓన్లీ అది రౌల్స్ లా ఫస్ట్ కేసు అనమాట. ఇక్కడ రౌల్స్ ఐడియల్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో రౌల్స్ లా అనేది మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ప్యూర్లీ లిక్విడ్ సొల్యూషన్స్ అప్లై చేస్తాం. అక్కడ ఏం చేస్తాం, సాలిడ్ సొల్యూషన్స్ అప్లై చేస్తాం. ఇంతకుముందు చెప్పినంత కూడా కాలిగేటివ్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అప్లికబుల్ టు సాలిడ్ సొల్యూషన్స్. కానీ ఇప్పుడు ఐడియల్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో క్లియర్లీ మనకి ఏంటంటే లిక్విడ్ సొల్యూషన్స్ అప్లై చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి జస్ట్ రివైజ్ చేస్తున్నాం. ఫస్ట్ మనకు సొల్యూషన్ తయారు చేస్తున్నాం. అందులో సొల్యూట్ లిక్విడ్ స్టేట్ లో ఉంది, సాల్వెంట్ లిక్విడ్ స్టేట్ లో ఉంది. సొల్యూట్ ఎవాపరేట్ అవ్వాలి, సాల్వెంట్ ఎవాపరేట్ అవ్వాలి. కాబట్టి లిక్విడ్ స్టేట్ లో అంతకుముందు ఏంటి మనకి, వేపర్ స్టేట్ లో ఓన్లీ సాల్వెంట్ ఉంటుంది, సొల్యూట్ ఉండదు. కానీ లిక్విడ్ లో సొల్యూట్ సాల్వెంట్ రెండు ఉంటాయి. కానీ ఇక్కడకి వచ్చేటప్పటికి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అటు లిక్విడ్ స్టేట్ లో సొల్యూట్ సాల్వెంట్ కంపోజిషన్ ఉంటుంది, ఎవాపరేట్ అయిన తర్వాత వచ్చే వేపర్ లో కూడా సొల్యూట్ సాల్వెంట్ రెండు ఉంటాయి మనకి, ఓకేనా. బోత్ వేపర్ ఫేజ్ అండ్ లిక్విడ్ ఫేజ్ కంటైన్స్ సొల్యూట్ అండ్ సాల్వెంట్స్. లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు చాలా క్లియర్, ఎందుకంటే ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. లిక్విడ్ స్టేట్ లో ఉన్నప్పుడు సొల్యూట్ కానీ సాల్వెంట్ కానీ మోల్ ఫ్రాక్షన్స్ మనం ఎక్స్ ఇండికేట్ చేస్తాం. ఎక్స్ఏ ఎక్స్బి అంటే ద మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఇన్ ద లిక్విడ్ స్టేట్. మరి వైఏ వైబి అంటే ఎవాపరేట్ అయిన తర్వాత అక్కడ వేపర్ స్టేట్ లో కూడా మనకి సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి, సాల్వెంట్ ఉన్నాయి, కాబట్టి వాటిని వైతో ఇండికేట్ చేస్తాం అనమాట. సో వైఏ అండ్ వైబి are the mole fractions of solute and solvent in vapor state. వేపర్ స్టేట్ లో ఉన్నప్పుడు మనం డాల్టన్స్ లో అప్లై తీసుకోవచ్చు. మన డాల్టన్స్ ప్రకారం ఏంటి, పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. గుర్తుంది కదా, ఫస్ట్ చెప్పాం కదా, ఫస్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లో పార్షియల్ ప్రెజర్స్ కట్టాలి అంటే కనుక ద పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. నెక్స్ట్ డెరివేషన్ అదే చేస్తాం మనం. వేపర్ ఫేజ్ కడతాం, ఇప్పుడంతా మనం లిక్విడ్ ఫేజ్ కట్టాం. కాబట్టి మనకి రెండింటిని కలిపిన తర్వాత అటు సొల్యూట్ సాల్వెంట్ రెండు ఆపరేట్ అవుతాయి. కాబట్టి సొల్యూట్ వల్ల ప్రెజర్ క్రియేట్ అవుతుంది, సాల్వెంట్ వల్ల ప్రెజర్ క్రియేట్ అవుతుంది. కాబట్టి మనకి రౌల్స్ లా స్టేట్మెంట్ ఏంటంటే ఏ పార్టికల్ అంటే ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఒక సొల్యూషన్ అనేది వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ అందులో ఏవైతే ఆపరేట్ అవుతున్నాయో వాటి మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. దేర్ఫోర్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ఎ సొల్యూషన్ containing solute depends on its mole fraction. అలాగే the vapor pressure of solution containing solvent depend upon its mole fraction of solvent. అన్నిటి పై చేసి మనం చేస్తాం the vapor pressure of a solvent in a solution is directly proportional to its mole fraction. దాని మీద డిపెండ్ అవుతుంది. the vapor pressure of a solute in solution depends on its mole fraction. దాన్ని బేస్ చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ PA0 PB0 అనేవి అవి ప్యూర్ స్టేట్ లో ఉన్నప్పుడు వాటి యొక్క ప్రెజర్స్ అన్నమాట. దాని నుంచి మనం డెరివేషన్ చేసుకుని వచ్చాం మనకి. అది చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం అంటే మనం క్లియర్గా లిక్విడ్ సొల్యూషన్స్ కట్టాం. ఇప్పుడు వేపర్ ఫేజ్ కడతాం. నెక్స్ట్ వేపర్ ఫేజ్.
नेक्स्ट वेपर फेज करता हूँ. Next, in case of vapor composition. Next, in vapor composition. In vapor composition, the partial pressures, the partial, అంటే ఇక్కడ పార్షియల్ ప్రెజర్ అనకూడదు, పార్షియల్ వేపర్ ప్రెజర్ అన్నాను. The partial vapor pressure, the partial vapor pressure of A and B, the solute and solvent మనకి A and B, or ఏమనుకుంటున్నాం మనం, PA and PB, PA and PB and their mole fractions are YA and YB. Mole fractions are YA and YBM. Okay na? Partial pressures of A and B are PA and PB, and mole fractions are YA and YBM according to Raoult's law. So according to Dalton's law. According to Dalton's law. According to Dalton's law of partial pressure. Dalton's law of partial pressure. మనకి డాల్టన్స్ లా పార్షియల్ ప్రెజర్ ఏంటో, మనకి పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఐడియా ఉంది కదా మీకు, అది పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్ అన్నమాట. మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్. డాల్టన్స్ లా ప్రకారం పార్షియల్ ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు మోల్ ఫ్రాక్షన్ ఇంటూ టోటల్ ప్రెజర్ అన్నమాట. ఓకేనా? దేర్ఫోర్ పార్షియల్ ప్రెజర్ అంటే ఏం తీసుకోవచ్చు మీరు, పిఏ తీసుకోవచ్చా? సపోజ్ పార్షియల్ ప్రెజర్ ఏముంది, పిఏ. therefore PA is equal to mole fraction YA into P total అని రాసుకోవచ్చా? P total. అలాగే పార్షియల్ ప్రెజర్ ఆఫ్ B is equal to YB into P total, YB into P total. ఓకేనా? PA is equal to YA into P total. అలాగే PB is equal to YB into P total. మనకి PB into YB into P total నోట్ చేస్తాను. ఓకే, దాని నుంచి నెక్స్ట్ ఫార్ములా అంటే మనకి సపోజ్ YA కట్టాలనుకో. నెక్స్ట్ YA ఈజ్ ఈక్వల్ టు PA డివైడెడ్ బై P టోటల్ రాసుకోవచ్చా? P టోటల్. అలానే YB ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చా మనకి, అది PB బై P టోటల్. ఇందాక మనకి P టోటల్ కట్టాం కదా, P టోటల్ పార్షియల్ ప్రెజర్ టోటల్ ప్రెజర్ ఏం కట్టాం మనం ఫార్ములా. therefore YA ఈజ్ ఈక్వల్ టు PA డివైడెడ్ బై, అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ A తీసుకున్నప్పుడు టోటల్ ప్రెజర్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా మన ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది మనకి, అది XA బేస్ చేసుకుంటే PB నాట్ ప్లస్ ఏదో ఉంది కదా, PB నాట్ ప్లస్ PB నాట్ మైనస్ PA నాట్ ఇంటూ ఇది XA వచ్చింది కదా, XA. దీనికి వచ్చేటప్పటికి YB ఈజ్ ఈక్వల్ టు PB బై PA నాట్ ప్లస్ PA నాట్ మైనస్ PB నాట్ ఇంటూ XB ఏదో వచ్చింది కదా ఫార్ములాస్ అన్నమాట. నోట్ చేస్తుంటారు YA అండ్ YB ఫార్ములాస్. నెక్స్ట్ అవుతుంది
నెక్స్ట్ ఆప్షన్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ దీంట్లో రెండు రకాలు రా మనకి, 2 టైప్స్ అండి. ఓకే, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ లో 2 టైప్స్ ఉంటాయి. నాన్ ఐడియల్ సొల్యూషన్స్, solutions with positive deviation, solutions with positive deviation, positive deviation from Raoult's law. Next one, solutions with negative deviation, solutions with negative deviation from Raoult's law. Okay na, solutions with positive deviations from Raoult's law and solutions with negative deviation from Raoult's law. చాలా ఇంపార్టెంట్ రెండు కూడా, దీంతో మీకు లెసన్ అయిపోతుంది. ఓకేనా, సొల్యూషన్స్ విత్ solutions with positive deviation from Raoult's law, solutions with negative deviations from Raoult's law. పాజిటివ్ డివియేషన్ అంటే జస్ట్ ఇంట్రడక్షన్ ఉంటా, మీద రేపు చెప్తాను. ఇందులో ఏంటంటే మనకి సపోజ్ ఒక సొల్యూట్ తీసుకున్నాం అనుకోండి, సొల్యూట్ బి అనుకోండి, సపోజ్ బి. ఓకేనా, లేదా సింపుల్ గా సొల్యూట్ ఏమో బి అనుకుందాం మనకి, సొల్యూట్ ఏమో బి అండ్ సాల్వెంట్ ఏ అనుకోండి. ఓకేనా, సాల్వెంట్ ఏ. ఇప్పుడు మనకి సొల్యూట్ అంటే బి, సాల్వెంట్ అంటే ఏ. ఓకేనా, ఈ సొల్యూట్ ఇంటరాక్షన్స్, సాల్వెంట్ ఇంటరాక్షన్స్ అనేవి దీంతో కంపేర్ చేస్తున్నప్పుడు ఇది సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని. ఓకేనా, సొల్యూట్ అండ్ సాల్వెంట్ అని. ఇదేంటి సొల్యూట్ అండ్ సొల్యూట్, ఇదేమో సాల్వెంట్ అన్నమాట. ఇక్కడ ఎలా ఉండాలంటే సొల్యూట్ ఇంటరాక్షన్స్ అనేవి, అలాగే సాల్వెంట్ ఇంటరాక్షన్స్, సొల్యూట్స్ ఇంటరాక్షన్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ ఇంటరాక్టివ్ ఫోర్స్ అని వీక్ గా ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే వీక్ అంటే తొందరగా బ్రేక్ అవ్వాలి. దేంతో కంపేర్ చేస్తే ఇదేమో స్ట్రాంగ్ ఉండాలి, ఇది స్ట్రాంగ్ ఉండాలి. అంటే సొల్యూట్ కి మధ్య ఇంటరాక్టివ్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉండి, సాల్వెంట్ మధ్య స్ట్రాంగ్ ఉండి, రెండు కలిపిన తర్వాత మిక్సర్ చేసిన తర్వాత సొల్యూషన్ లో సొల్యూట్ సాల్వెంట్ మధ్య ఇంటరాక్టివ్ ఫోర్స్ వీక్ అయిపోయినాయి అనుకోండి. వీక్ అయిపోయినప్పుడు ఏమైందంటే ఇక్కడ సొల్యూట్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సొల్యూట్ పార్టికల్స్ యొక్క ఎవాపరేషన్ కంపేర్ చేద్దాం, ఇక్కడ సాల్వెంట్ మాలిక్యూల్స్ ఎవాపరేషన్ కంపేర్ చేద్దాం. ఇందులో సొల్యూట్ ఎవాపరేషన్, సాల్వెంట్ ఎవాపరేషన్ కంపేర్ చేసాం అనుకోండి. క్లియర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సొల్యూట్ అంటే ఓన్లీ సొల్యూట్ తీసుకుంటున్నప్పుడు సొల్యూట్ పార్టికల్స్ మధ్యలో ఇంటరాక్టివ్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి ఆ బాండ్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది అనమాట. ఎవాపరేషన్ తక్కువ ఉంటుంది అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సొల్యూట్ తక్కువ ఉంటుంది. అలాగే సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి, సాల్వెంట్ పార్టికల్స్ మధ్య కూడా ఇంటరాక్టివ్ ఫోర్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు అవన్నీ బ్రేకప్ అవ్వాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అంటే సాల్వెంట్ మాలిక్యూల్స్ యొక్క ఆపరేషన్ కూడా తక్కువ ఉంటుంది ఇప్పుడు ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నప్పుడు. కానీ సొల్యూషన్ తయారు చేసిన తర్వాత ఆ సొల్యూషన్ లో సొల్యూట్ సాల్వెంట్ కలిసిన తర్వాత వాటి మధ్య ఇంటరాక్టివ్ ఫోర్స్ వీక్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇక్కడ ఈజీగా సొల్యూట్ ఆపరేట్ అవుతుంది, సాల్వెంట్ ఆపరేట్ అయిపోతుంది. కాబట్టి క్లియర్ గా మనకి ఎప్పుడైతే సొల్యూషన్ లో సొల్యూట్ అండ్ సాల్వెంట్ పార్టికల్స్ మధ్య ఇంటరాక్టివ్ ఫోర్స్ వీక్ గా ఉన్నప్పుడు అక్కడ సొల్యూట్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అని ఎక్కువ ఆపరేట్ అవుతుంది, ఎక్కువ ఆపరేషన్ జరుగుతుంటుంది. ఇప్పుడు ప్యూర్ సొల్యూట్ అండ్ ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నప్పుడు ప్యూర్ సొల్యూట్ లో సొల్యూట్ ఇంటరాక్షన్ స్ట్రాంగ్ అన్నాము, సాల్వెంట్ స్ట్రాంగ్ అన్నాము. కాబట్టి ఇక్కడ ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఎవాపరేషన్ కంటే సొల్యూషన్ తయారు చేసిన తర్వాత ఆ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఎవాపరేట్ అవుతుంటాయి. ఎక్కువగా ఎవాపరేట్ అయినప్పుడు ఇక్కడ మనకి ప్రెషర్స్ పెరుగుతుంటారు. మనకి ఇక్కడ టోటల్ ప్రెషర్ పెరిగిపోతుంది. ఓకేనా, అంటే పిఏ పిబి రెండు పెరుగుతాయి మనకి. ఎప్పుడైతే పిఏ పిబి పెరిగినాయో ఆటోమేటిక్ గా టోటల్ ప్రెషర్ పెరుగుతుంది. కానీ ఇక్కడ పిఏ నాట్, ఇది పిబి నాట్, అంతే కదా. సో కాబట్టి మనకి ఏంటి సొల్యూట్ ఇంటరాక్షన్స్, సాల్వెంట్ ఇంటరాక్షన్స్ కంటే
సొల్యూషన్ లో సొల్యూట్ సాల్వెంట్ యొక్క ఇంటరాక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఈజీగా ఇక్కడ ఆపరేషన్ జరిగి మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి ప్రెజర్ కంటే ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ఎక్కువ మనం తెలియకుండా ఆపరేషన్ ఎక్కువ జరిగిపోతుంది. ఎక్కువ జరిగిపోయింది కాబట్టి ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది అనమాట. మనం ఇక్కడ ఏమనుకున్నాం, స్ట్రాంగ్ ఉన్నాయి కదా, ప్రెజర్ ఎక్కువ ఉండకూడదు అనుకుంటాం. కానీ కలిపిన తర్వాత మనం తెలియకుండానే ఆ ఫోర్స్ వీక్ అయిపోయినాయి కాబట్టి మోర్ ఆపరేషన్ జరిగిపోయి ప్రెజర్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది అనమాట. దేర్ఫోర్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ అనేది మనం రోల్స్ లా ప్రకారం ఎలా ఉండాలనుకుంటామో దానికంటే ఎక్కువ వస్తాయి అనమాట. దాన్ని ఏమంటారంటే పాజిటివ్ డివియేషన్ అంటారు. దేర్ఫోర్ ద ఇంటరాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఆర్ వీకర్ దాన్ దోస్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ కంటే ఇక్కడ వీక్ గా ఉన్నట్లయితే ఇక్కడ మోర్ ఆపరేషన్ జరిగి మనకు తెలియకుండా ప్రెషర్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. అలా ఎక్కువ రావడం ఏమంటారంటే పాజిటివ్ డివియేషన్ అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మనకి నెగిటివ్ డివియేషన్ అంటే సొల్యూట్ అట్రాక్షన్స్ వీక్ గా ఉండి సాల్వెంట్ ఇంటరాక్షన్ కూడా వీక్ గా ఉండి సొల్యూషన్ తయారు చేసిన తర్వాత సొల్యూట్ కి సాల్వెంట్ కి ఓకేనా, సొల్యూషన్ తయారు చేసిన తర్వాత సొల్యూట్ కి సాల్వెంట్ కి మధ్య ఇంటరాక్షన్స్ అనేవి స్ట్రాంగ్ అయినాయి అనుకోండి. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఒక సొల్యూట్ ఒకటి విడిగా తీసుకున్నప్పుడు ఒక వీక్ గా ఉన్నాయి, మోర్ ఆపరేట్ అయిపోతుంది. అంటే పీ నాట్ ఎక్కువ ఉంది, పీబీ నాట్ ఎక్కువ ఉంది. సాల్వెంట్ ఒకటి విడిగా తీసుకున్నాం, అక్కడ ఆపరేషన్ ఎక్కువ జరిగింది, పిఏ నాట్ ఎక్కువ ఉంది. సో మనం ఏమనుకుంటాం, ఒక పిఏ నాట్ పీబీ నాట్ రెండు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పిఏ పీబీ అంటే పిఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంది కదా, పిఏ నాట్ ఇంటూ ఎక్స్ఏ, పీబీ ఈజ్ ఈక్వల్ టు పీబీ నాట్ ఇంటూ ఎక్స్బి. మనం ఏం చేస్తున్నాం, వీటి వాల్యూస్ బేస్ చేసుకుని టోటల్ గా కట్టేయచ్చు. పిఏ అండ్ పీబీ సొల్యూషన్ తయారు చేయకుండా కట్టొచ్చు. మనకి కట్టకుండా ఎలా కడతాం, సొల్యూట్ తెలుసు మనకి, పిఏ నాట్ తెలుసు, సారీ పీబీ నాట్ తెలుసు, ఇది పిఏ నాట్ తెలుసు, ఓకే, తీసుకున్న క్వాంటిటీ తెలుసు, రెండు మల్టిప్లై చేస్తే పిఏ పీబీ వస్తుంది. ఇక్కడ పిఏ పీబీ ఎంత రావాలి మనకి, సపోజ్ ఒక 20 అట్మాస్ఫియర్స్ రావాలనుకోండి. నువ్వు రెండు కలిపి ఎక్స్పెరిమెంట్ చేసి చూస్తున్నప్పుడు 20 కంటే తగ్గిపోతుంది అనమాట. ఎందుకు తగ్గిపోతుంది అంటే సొల్యూట్ విడిగా ఉన్నప్పుడు సాల్వెంట్ విడిగా ఉన్నప్పుడు కంటే ఇంటరాక్టివ్ ఫోర్సెస్ అనేవి సొల్యూషన్ తయారు చేస్తున్నారు స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. ఓకే, therefore the solute solvent interactive forces are much stronger than solute and solvent. ఆటోమేటిక్ ఎప్పుడైతే ఇంటరాక్టివ్ ఫోర్స్ స్ట్రాంగ్ అయిపోయినాయో ఆటోమేటిక్ ఎవాపరేషన్ తగ్గిపోతుంది. ఎవాపరేషన్ తగ్గిపోయిందంటే ప్రెజర్ తగ్గిపోతుంది అనమాట. therefore మన ఎక్స్పెక్ట్ చేసిన ప్రెజర్ కంటే తగ్గిపోతుంది అనమాట. therefore the calculated pressure, the observed pressure is less than that of pressure is calculated from Raoult's law. మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రెజర్ ఎంత ఉండాలనుకుంటున్నామో దానికంటే ఇక్కడ తగ్గిపోతుంటారు మన వాల్యూస్. అందుకని దాన్ని ఏమంటే నెగిటివ్ డివియేషన్ అంటారు. సో నెగిటివ్ డివియేషన్ రావాలంటే ద సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ ఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్ దెన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. అవి వీక్ ఉండి స్ట్రాంగ్ ఉండాలి. ఇక్కడ ఏమవ్వాలి, సొల్యూట్ స్ట్రాంగ్ ఉండి సాల్వెంట్ స్ట్రాంగ్ ఉండి సొల్యూషన్ లో వీక్ అయిపోయిన అనుకోండి, ఇక్కడ ఆపరేషన్ పెరిగిపోతుంది. solute-solvent interactions are weaker than those of solute and solvent, then the positive deviation is observed. Solute-solvent interactions are stronger than solute and solvent interactions, then the observed negative deviation. So ఇది positive deviation, negative deviation. సో దీనికోసం మిగతా రేపు చెప్తారు మనకు అది. ఓకేనా, అంతవరకు అర్థమైనా అందరికీ? అర్థమైనా టాపిక్? అర్థమైంది అందరికీ? మొత్తం ఎంతమంది స్ట్రెంగ్త్ ఇందులో? 150. ఇప్పుడు 70 ఉన్నారు సార్. ఎంత సార్? 150 ఉన్నాయి. ఇప్పుడు 70 ఉన్నారు సార్. 570 గ్రూప్ లో 160 మెంబర్స్ ఉన్నారు సార్. ఎప్పుడు అంత వస్తారా? గ్రూప్ లో 160 మెంబర్స్ ఉన్నారు. పోతుంటారు సార్ కొంచెం. మరి మిగతా వాళ్ళు తెలియదా? లింక్ తెలియదా? అంటే గ్రూప్ లో లేరు సార్, లింక్ వెళ్ళట్లేదు సార్. గ్రూప్స్ లేవయ్యి, ఫీజు కట్టలేదు సార్. గ్రూప్ నుంచి ఫీజు కట్టలేదని తీస్తారా సార్? మీరందరూ ఫీజు కట్టాలా సార్? ఓకే. టాపిక్ క్లారిటీ వచ్చినట్టే కదా? ఇది చెప్పలేగా సార్? చెప్పారు ఇది ఐడియల్ నాన్ ఐడియల్? చెప్పలేదు సార్, లాస్ట్ లో చెప్తా అన్నారు. సరే, ఇది దీంతో అయిపోతుంది. నెక్స్ట్ రేపు ఉందా ఇది? అయితే ప్రాబ్లమ్ చేద్దరు రేపు దీని మీద. ఇది మీకు నోట్స్ సార్, ఈ రోజు నోట్స్ చూసుకున్నాం మొత్తం. ఓకేనా? ఓకే సార్. నోట్స్ గ్రూప్ లో పెడతాను, నోట్స్ చూసుకున్నాం మొత్తం. గ్రాఫ్ వస్తే గ్రాఫ్ చెక్ చేసుకోండి. చాట్ ఎనేబుల్ చేయండి సార్. ఏంటి చాట్ ఎనేబుల్ చేయండి. చాటా ఎందుకు అన్నసరి మళ్ళీ ఒరే అని పెట్టుకోవడానికి? మీకు మాత్రమే సార్. నాకేనా?
మీకు అవి పెడితే మాత్రం మనకు వచ్చిందంటే మీకు పెడితే మళ్ళీ ఏమైందంటే మీరు స్టార్టింగ్ చేసుకుని ఆ నీటి తిట్టుకొని ఉంటారు, అందుకని పెట్టట్లా. ఓకేనా? ఏయ్, సరే బాయ్ రా. బాయ్ సార్. బాయ్. మెయిన్స్ ఎగ్జామ్ సార్. డేటా ఎంత పోయిందంటే